యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. ఈ పరిశుద్ధ వారం మనం యెరూషలేంలో యేసు ప్రభుతో పాటు ప్రవేశించి ఉన్నాము. నిన్నటి దినాన యేసు ప్రభు బెతానియా గ్రామంలో ఉన్నప్పుడు మరి అక్కడ కుష్ఠరోగి సిమోని ఇంట్లో ఆయన భోజనానికి కూర్చున్నప్పుడు మరియా అతన్ని పరిమళ తైలంతో అతని శిరస్సును అభిషేకిస్తుంది. అప్పుడు యేసు ప్రభు ఆమెను అభినందిస్తారు. ఈమె తన శక్తి కొలది చేసినది కనుక ఈమె చేసినది ఈ సువార్త ఎక్కడ ప్రకటించబడుతుందో అక్కడ ఈమె జ్ఞాపకార్థము ఈమె చేసినది కూడా ప్రకటించబడుతుంది అని ఆమెని మెచ్చుకుంటూ అభినందిస్తూ అప్రిషియేట్ చేస్తూ యేసు ప్రభు చెప్తారు. ఆ తర్వాత ఈరోజు మళ్ళీ గురువారం ఆయన ఉదయాన మళ్ళీ యెరూషలేంలోనికి వస్తారు. వచ్చి శిష్యులు పేతురు యోహాన్కి చెప్తారు. ఆ రోజు పాస్కా పండుగ అన్నమాట. పాస్కాని వాళ్ళు భుజించాలి కాబట్టి ఎక్కడ సిద్ధించాలని పేతురు యోహాన్ అడిగితే, మీరు అక్కడ ఒక వ్యక్తి మీకు నీటి కడవతో ఎదురొస్తారు, ఆ వ్యక్తిని అడిగి ఎక్కడ మా గురువుగారికి భోజనం సిద్ధించాలి, పాస్కా భుజించాలంటే ఒక గది చూపిస్తారు, మీరు అక్కడ సిద్ధం చేయండి. యేసు ప్రభు చెప్పినట్లుగానే వాళ్ళు సిద్ధం చేస్తారు. పాస్కా పండుగ మరి 7 గంటల నుంచి 9 వరకు యేసు ప్రభు పాస్కాని భుజిస్తారు గురువారం. అయితే వాళ్ళకి దినం ఎప్పుడు ప్రారంభమవుతుంది అనేది చాలా ముఖ్యం. సాయంకాలం 6 నుంచి ఈరోజు రేపు సాయంకాలం 6 వరకు వాళ్ళకు ఒక దినం అన్నమాట. కాబట్టి గురువారం ఎప్పుడు స్టార్ట్ అవుతుంది వాళ్ళకి అంటే, గురువారం మనకి ఇక్కడ గురువారం అనుకోండి సాయంకాలం 6 o'clock నుంచి మళ్ళీ మరుసటి రోజు 6 వరకు వాళ్ళకి గురువారం. అప్పుడు 6కి పాస్కా గురువారం స్టార్ట్ అయిందంటే 7 o'clockకి వాళ్ళు పాస్కాని ప్రారంభిస్తారు, పాస్కా భుజించడం ప్రారంభిస్తారు. యూదులకి పాస్కా పండుగ చాలా ముఖ్యమైనది. వాళ్ళు ప్రపంచంలో ఎక్కడున్నా కూడా పాస్కా పండుగకి తప్పకుండా యెరూషలేంకి రావడానికి ప్రయత్నిస్తారు. రావాలని అది ఒక నియమం కూడా వాళ్ళ పెద్దలు వాళ్ళ గురువులు చేస్తారన్నమాట. ఈ పాస్కాకి మాత్రం యెరూషలేం పండుగలో పాస్కా పండుగ మాత్రం యెరూషలేం దేవాలయంలో అందరూ కొనియాడాలి అని చెప్పి. అయితే అందుకని మీరు చూస్తే లూకా సువార్త 2:42లో కూడా యేసు ప్రభు 12 సంవత్సరాల వయసున్నప్పుడు యేసు ప్రభు 12 సంవత్సరాల వయసున్నప్పుడు ఆయన తల్లిదండ్రులతో కలిసి పాస్కా పండుగకు వచ్చాడు. ఆచారం ప్రకారం ప్రతి సంవత్సరం కూడా వాళ్ళు మరి యెరూషలేంకి పాస్కా పండుగకు వస్తారని. ఎందుకంటే వాళ్ళు నజరేత్లో ఉంటారు నార్త్లో, మరి సౌత్లో యెరూషలేం ఉంటుంది అనమాట. అక్కడ ఆయన తప్పిపోతాడు, తర్వాత అదంతా మనకు తెలుసు కదా. అయితే ఇప్పుడు మనం పాస్కా పండుగ అంటే ఏంటి? పాస్కా మీన్స్ ఇట్స్ అ గ్రీక్ వర్డ్. పాస్కా మీన్స్ పాస్ఓవర్ అంటే దాటిపోవుట. పాస్కా అంటే దాటిపోవుట. నిర్గమకాండంలో మనం 12వ అధ్యాయంలో 1 నుంచి 20 వరకు మనం చదవాలి. అప్పుడు ఈ యూదుల పాస్కా పండుగ ఎలా ప్రారంభమైంది మనకు అర్థమవుతుంది. ఎందుకంటే నూతన నిబంధన అర్థం చేసుకోవాలంటే పాత నిబంధన లేకుండా అర్థం చేసుకోలేమన్నమాట. అక్కడ ఇజ్రాయెల్ ప్రజలు 430 సంవత్సరాలు ఐగుప్తులో బానిసలుగా ఉన్నప్పుడు దేవుడు మోషే ప్రవక్త ద్వారా వాళ్ళని విమోచిస్తాడు, బయటికి తీసుకొని వస్తాడు ఫరో రాజు బానిసత్వం నుంచి. అయితే మోషే వెళ్ళినప్పుడు దేవుడు చెప్పినట్లుగానే మోషే చేస్తారు. ఆ నీళ్లు తీసుకొని కొంచెం ఐగుప్తులో పోస్తే నైలు నదిలో నీళ్లు ఎర్రగా అయిపోతాయి. అలా చేసినప్పుడు ఫరో రాజు అంటాడు, ఈ నీళ్లు మళ్ళీ మామూలు నీళ్లుగా మార్చు, అప్పుడు నేను పంపిస్తాను. ఎందుకంటే మోషే చెప్తాడు, దేవుడు చెప్పాడు, నా బిడ్డల్ని నువ్వు పంపించు, ఐగుప్తు నుంచి విడిపించు, వాళ్ళు నన్ను ఆరాధించాలి అని. నేనెందుకు పంపించాలి, నేనేం పంపించను అంటాడు. ఎందుకంటే వాళ్ళు బానిసలుగా పట్టణాలని కడుతూ ఉన్నారనమాట, ఇటుకలు చేస్తూ. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోతే మరి వాళ్ళకి బానిసలు ఉండరు కదా. ఆ తర్వాత కప్పల్ని పంపిస్తే కప్పలు తీసే మోషే దేవుని ప్రార్థించి నేను మిమ్మల్ని పంపిస్తా అంటాడు. మరి కప్పలు తీసేసిన తర్వాత పంపించాడు. అలా 9 సార్లు అబద్ధాలు ఆడతాడనమాట. చూడండి, ఫరో రాజు ఒక్కసారి కూడా మాట నిలుపుకోవట్లేదు. చూస్తేనేమో రాజు ఉన్నత స్థానంలో ఉంటాడు, మాట నిలుపుకోడు. చివరికి ఏమవుతుంది తెలుసా? మాట నిలుపుకోకుండా ఉంటే దేవుడు చివరికి ఆయనని ఎర్ర సముద్రంలో నడి సముద్రంలో ముంచేసి చంపేస్తాడు.
ఎందుకంటే సైతాన్ అబద్ధాలకి తండ్రి అబద్ధాలు ఆడినప్పుడు సైతాన్ అధికారాన్ని మన మీద ప్రకటించుకుంటున్నాం. దేవుడు సత్యస్వరూపి కాబట్టి మనం సత్యం పలికినప్పుడు దేవుని యొక్క పరిపాలన అధికారాన్ని లార్డ్షిప్ని మన మీద మనం ప్రకటించుకుంటాం. సో దట్ హీ విల్ ఎక్సర్సైజ్ హిస్ లార్డ్షిప్ ఓవర్ అస్ అనమాట. అందుకే ప్రాణం పోయిన నాలుకతో అబద్ధాలు చెప్పకూడదు. ఈ ఫరో రాజుని చూసి నేర్చుకోవాలి. పంపిస్తాను అంటాడు, పంపించాడు అనమాట. అప్పుడు చివరికి యెహోవా అంటే యావే దేవుడు మోషేతో చెప్తారు. నిర్గమకాండం 12కి వస్తాం. ఆ రోజు మాట్లాడుతూ ఏం చెప్తారంటే, మోషే ఈరోజు మీకు మీ క్యాలెండర్ మొదలవుతుంది అనమాట, ఇయర్స్. అప్పటి వరకు వాళ్ళకి ఏ నెల ఏ క్యాలెండర్ ఏది లేదు. 430 సంవత్సరాలే, కానీ ఇది జనవరి ఫిబ్రవరినా అట్లా ఏది లేదు. ఈరోజు మీకు క్యాలెండర్ మొదలవుతుంది. ఇది సంవత్సరంలో మొదటి నెలగా ఉంటుంది. దాని పేరు నీసాను నెల. ఈ నెల అంటే క్యాలెండర్ మొదలు ఈ నీసాను నెల 10వ తారీఖున ప్రతి ఒక్కరికి చెప్పు. ఇజ్రాయేల్ ప్రజల పెద్దల్ని పిలిచి చెప్పు. అంటే ఒక్కొక్క గోత్రానికి ఒక పెద్ద ఉంటారు కదా, ఎంతమంది ఆ పెద్దలకి చెప్పు. ఈ నెల 10వ తారీఖున ప్రతి కుటుంబం ఇంటి యజమానుడు 1 సంవత్సరం వయసున్న గొర్రె పిల్లని ఎన్నుకోవాలి. దానికి ఏ లోపాలు ఉండొద్దు. ఎన్నుకొని ఆ గొర్రె పిల్లని ఇంట్లో పెట్టుకోవాలి 10వ రోజు సాయంకాలం. 14వ రోజు సాయంకాలం ఆ గొర్రె పిల్లని వధించి దాని రక్తాన్ని ద్వారబంధాలకి, నిలువు కమ్మికి, అడ్డు కమ్మికి రాయాలి. అప్పుడేమవుతుంది, క్రాస్ వచ్చేస్తుంది, రెడ్ క్రాస్. అప్పుడు దాని మాంసాన్ని వాళ్ళు కాల్చుకొని దాన్ని పొంగని రొట్టెలతో తినాలి అని చెప్తాడనమాట. పొంగని రొట్టెలు అంటే కూడా మీరు తెలుసుకోవాలి. ఏంటంటే ఇజ్రాయెల్ ప్రజలు రొట్టెలు చేసుకునేటప్పుడు, పిండి కలిపేటప్పుడు కొంచెం పులిసిన పిండిని వాళ్ళు పెట్టుకుంటారనమాట. డబ్బాలో పెట్టుకొని ఆ పులిసిన పిండిని ఈ కొత్త పిండితో కలిపితే పిండి పులిసి రొట్టెలు పొంగుతాయన్నమాట. అయితే ప్రభు ఏం చెప్తారంటే, ఈసారి ఆ పులిసిన పిండి పడేసి పొంగని రొట్టెలు చేసుకొని తినాలి. ఈ మాంసంని దానిమ్మ కర్రలతో కాల్స్తారనమాట. మాంసం, ఈ గొర్రెపిల్ల మాంసాన్ని పొంగని రొట్టెలు, చేదు మొక్క కూరలతో కలిపి తినాలి అని చెప్తాడు. చెప్పి అప్పుడు మీరు అలా భోంచేసి మీరు పడుకున్నప్పుడు, నేను ఐగుప్తులో ఈరోజు అర్ధరాత్రి నేను ఐగుప్తులో నడుస్తాను. నడిచి ఏ ఇంటి ద్వారాలకి రక్తం ఉంటుందో అప్పుడు ఆ ఇంటిని దాటిపోతాను. ఐ విల్ పాస్ ఓవర్ ద హౌస్ విచ్ ఈస్ హ్యావింగ్ ద బ్లడ్ మార్క్. అంటే ఇజ్రాయేల్ ప్రజల ఇండ్లకే బ్లడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఆ ఇంటిని నేనేం చేయకుండా, నాశనం చేయకుండా నేను ఆ ఇంటిని దాటిపోతాను. అందుకే దీన్ని పాస్కా పండుగ. ఆ గొర్రెపిల్ల బలిని పాస్కా బలి అంటారు. ఇది యావే పేరిట జరిగే పాస్కా బలి అన్నమాట. అప్పుడు ద్వారబంధాలకి రక్తపు ముద్ర లేకుండా ఉంటే ఆ ఇంట్లోకి వెళ్ళి వాళ్ళ తొలిచూలు కుమారుణ్ణి చంపేస్తాను. ఐగుప్తు వాళ్ళకి ఉండదు, ఫరో రాజు ఇంటికి కూడా ఉండదు అలా అన్నమాట. అప్పుడు మోషే యావే చెప్పినట్లుగానే వెళ్ళి ఇజ్రాయేల్ ప్రజల పెద్దలతో చెప్తాడు. పెద్దలు ప్రజలతో చెప్తారు. ప్రజలు ఆ దేవుడు చెప్పినట్లుగానే మోషే ద్వారా, పెద్దల ద్వారా గొర్రెపిల్లని ఎన్నుకుంటారు. 10వ రోజు, 14వ రోజు దాన్ని వధిస్తారు. రక్తాన్ని ద్వారబంధాలకి పూస్తారు. తర్వాత మాంసాన్ని కాల్చుకొని పొంగని రొట్టెలతో తింటారు. ఆ తర్వాత చేదు మొక్క కూరలతో కూడా తింటారు అన్నమాట. తిని పడుకుంటారు. అప్పుడు యావే దేవుడు, మరి యెహోవా దేవుడు ఐగుప్తులో నడుస్తూ ఆ రాత్రి రక్తపు ముద్రలు ఉన్న ఇంటిని దాటిపోయి ముద్రలు లేని ఇంటిలోనికి వెళ్ళి ఆ తొలిచూలు బిడ్డల్ని చంపేస్తాడు. అలా ఫరో రాజు తొలిచూలు కుమారుడు, తొలి బిడ్డ, జ్యేష్ఠపుత్రుడు, రాజు కాబోయే ఆ బిడ్డ చంపబడినప్పుడు అప్పుడు ఫరో రాజు భార్య ఏడ్చుంటుంది, ఇప్పుడైనా పంపించి. ఫరో రాజు ఐగుప్తు అంతా అల్లకల్లోలం అయిపోతుంది అనమాట. అప్పుడు ఫరో రాజు మోషేని పిలిచి, ఇంకా వెళ్ళిపోండి, మీరు ఐగుప్తు దాటి తొందరగా వెళ్ళిపోండి, వెళ్ళి మీ దేవుణ్ణి ఆరాధించుకోండి, అప్పుడు నా కోసం కూడా ప్రార్థించండి, వెళ్ళండి అని చెప్పగానే మోషే, అహరోన్లు, పెద్దలు ప్రజలకి చెప్తారు, మీరు పులిసిన పిండి అంతా ఇక్కడే పడేసేయండి, ఐగుప్తులో పడేసి తొందరగా ఐగుప్తు నుంచి బయటికి రండి.
పులిసిన పిండి అంటే పాపం అన్నమాట. అప్పుడు ఆ కపట ప్రవర్తన యేసుప్రభు అంటారు, పరిసయ్యుల పులిసిన పిండిని గురించి జాగ్రత్త వహించండి అంటే వాళ్ళ కపట ప్రవర్తనను గురించి జాగ్రత్త వహించండి అని చెప్తారు. అప్పుడు ఆ రాత్రి 14వ తారీఖు నీసాను నెల, మొదటి నెల, జనవరి 14 లాగా మనకి ఆ 14వ తారీఖున పాస్కా భుజించిన రోజున ఆ రాత్రి వాళ్ళు ఐగుప్తుని దాటి మోషే నాయకత్వాన వాళ్ళు బయటికి వచ్చి చివరికి కానా ప్రవేశిస్తారు. అలాగే నూతన నిబంధనలో యేసుక్రీస్తు నాయకత్వాన మనమందరం కూడా సైతాను బానిసత్వం నుంచి విడిపించబడి కానా దేశమైన పరలోకానికి యేసు ప్రభు మనల్ని నడిపిస్తారు. ఇది పాస్కా పండుగ యొక్క ప్రాముఖ్యత అన్నమాట. అప్పుడు యేసు ప్రభు మరి రొట్టెని తీసుకొని చెప్తాడు, ఇంకా చాలా విషయాలు బోధిస్తాడు. పాస్కా భుజించేటప్పుడు యోహాను సువార్త 13 నుంచి 17 వరకు మీరు చూస్తే శిష్యుల కాళ్ళని కడుగుతాడు ఆయన. నేను గురువై ఉండి మీ కాళ్ళు నేను కడిగాను, ఇప్పుడు నేను మీకు బోధకుడునై మీ కాళ్ళు కడిగినట్లే మీరు కూడా అలాగే చేయండి. కాళ్ళు కడగడం అంటే పాపాన్ని కడగడం, తగ్గించుకోవడం. మామూలుగా అయితే శిష్యులు గురువుల కాళ్ళు కడుగుతారు కదా, కానీ యేసు ప్రభు గురువుగా ఉండి బోధకుడుగా ఉండి శిష్యుల కాళ్ళు కడిగాడు. అంటే అంత తగ్గించుకోండి, వినయాన్ని కలిగి ఉండండి అని చెప్తున్నాడు అన్నమాట. తర్వాత వాళ్ళకి ఇంకా అనేక విషయాలు ఆయన బోధిస్తాడు. యోహాను 13 మీరు చూసినట్లయితే, ఇదిగో నేను మీకు ఒక నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. ఆయన ముందు ప్రీచింగ్లో 2 ఆజ్ఞలు ఇస్తాడు. మీరు అన్నిటికంటే ఎక్కువ దేవుని ప్రేమించండి, అలాగే మీ పొరుగు వాళ్ళని ప్రేమించండి. 2 ఆజ్ఞలు మోషే ధర్మశాస్త్రం అంతా ఉంది అని చెప్తాడు. మార్కు ఆయన 12:30-31లో ఇక్కడ నూతన ఆజ్ఞ ఇస్తున్నాను. ఏంటంటే, నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకొనండి. మీరు పరస్పరము ప్రేమ కలిగి ఉంటే నా శిష్యులని లోకం తెలుసుకుంటుంది. యేసు ప్రభు మనల్ని ఎలా ప్రేమించాడు? త్యాగమైన ప్రేమ, అగాపే ప్రేమ, ఏమీ ఆశించని ప్రేమ. మన కొరకు తన ప్రాణాన్ని రక్తాన్ని సిలువలో ఇచ్చాడు, కానీ మన నుంచి ఏమీ ఆశించలేదు. దీన్ని క్రీస్తు ప్రేమ అంటారు. అందుకే పూజ చివరిలో ఫాదర్లు చెప్తారు, సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. అంటే మీ ఇంట్లో త్యాగమైన ప్రేమ. మీరు ఏదైనా చేశారనుకోండి మీ పిల్లలకి, లేదా మీ అమ్మ నాన్నకి, లేదా మీ అక్క చెల్లెలకి, మీరు మళ్ళీ ఏది ఆశించకూడదు. ఇది తిరిగి పొందాలని, వాళ్ళకే కాదు, మీ ఆఫీస్లో, మీ జీవితంలో క్రీస్తు ప్రేమ మీరు ఇవ్వండి. అంటే ఏమీ ఆశించకూడదు. మదర్ తెరీసా ఇస్తున్న ప్రేమ అన్నమాట. ఎప్పుడు ఏది ఆశించకుండా చేయండి. దాన్నే చారిటీ అంటారనమాట. చారిటీ బిగిన్స్ ఎట్ హోమ్ అంటారు మదర్ తెరీసా తల్లి. ప్రేమ ఇంటిలోనే పుట్టి, ఇంటిలోనే పెరిగి, ఇంటిలోనే అభివృద్ధి చెందుతుంది, అప్పుడు ప్రపంచానికి వ్యాపిస్తుంది అని. డాన్ బోస్కో, మదర్ తెరీసా తల్లి, సెయింట్ ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి వీళ్ళందరూ యేసు ప్రభు అడుగుజాడల్లో నడిచారనమాట. ఈ ఆజ్ఞని ఇస్తాడు. తర్వాత ఆయన యోహాను సువార్త 14వ అధ్యాయంలో ఆ కడరా భోజన సమయంలో వాళ్ళకి 2 వాగ్దానాలు చేస్తాడు. ఒకటి పరలోకంలో నివాస స్థానం, రెండవది ఇక్కడ ఉన్నప్పుడు పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తానని వాగ్దానం చేస్తాడు. అందుకే యోహాను సువార్త మీరు ఈరోజు చదవండి ప్రియులారా. యోహాను 13:34-35 నేను మిమ్మల్ని ప్రేమించినట్లుగా మీరు ఒకరినొకరు ప్రేమించుకోండి. ఇంట్లో ఒకరినొకరు ప్రేమించుకొనండి. పరస్పరము ప్రేమ కలిగి ఉండండి. అత్త కోడల్ని ప్రేమించాలి, కోడలు అత్తని ప్రేమించాలి. అలాగే అన్నయ్య తమ్ముడిని, తమ్ముడు అన్నయ్యని, అలా భార్య భర్తని, భర్త భార్యని, తల్లిదండ్రులు పిల్లల్ని, పిల్లలు తల్లిదండ్రులు, పరస్పరము ప్రేమ కలిగి ఉండండి అని చెప్పిన తర్వాత 2 వాగ్దానాలు చేస్తాడు. ఎందుకు చేస్తాడంటే, యేసు ప్రభు చెప్తాడు, ఆ కడరా భోజన సమయంలో బల్ల చుట్టూ కూర్చుని ఉంటారు. ఇప్పుడు గొర్రెల కాపర్ని కొడతారు, గొర్రెలన్నీ కూడా చెల్లా చెదరైపోతాయి అని చెప్పగానే వాళ్ళంతా కలవరపడతారు. అప్పుడు యేసు ప్రభు అంటారు యోహాను 14:1 మీరు కలవరపడకండి, చింతించకండి, నా తండ్రిని విశ్వసించండి, నన్ను విశ్వసించండి. నా తండ్రి గృహంన అనేక నివాస స్థానములు కలవు, లేకున్నచో నేను అట్లు చెప్పను. నేను వెళ్ళి
మీకు నివాస స్థానాన్ని సిద్ధం చేసి మళ్ళీ వస్తాను. అప్పుడు మిమ్మల్ని తీసుకొని వెళ్తా. అప్పుడు మీరు, నేను, తండ్రి అందరూ ఒకే చోట ఉండొచ్చు. అప్పుడు వాళ్ళకి సంతోషం వేస్తుంది, అయినా కూడా కొంచెం కలవరం అవుతుందన్నమాట. ఆ తర్వాత చెప్తాడు, నేను పరలోకానికి వెళ్ళినప్పుడు మీరు నన్ను ప్రేమిస్తే నా ఆజ్ఞలు పాటిస్తారు. అప్పుడు నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీతో ఎల్లప్పుడూ ఉండుటకు మీకు ఒక ఆదరణకర్తని ఇస్తాడు. యోహాను 14:15. ఆ ఆదరణకర్త సత్యస్వరూపి అయిన ఆత్మ, ఆయన ఎల్లప్పుడూ మీతో వసిస్తాడు. లోకం ఆయనను పొందజాలదు, ఎందుకంటే లోకం ఆయనను ఎరగదు. మీరు ఆయనను ఎరుగుదురు కనుక మీరు ఆయనని పొందుతారు. ఆయన మీలో నివసిస్తాడు. ఆయన మీలో నివసించినట్లయితే మీరు సత్యస్వరూపి అయిన ఆత్మ కనుక మీరు కూడా సత్యంగా ఉంటారు. మీరు ఆజ్ఞల్ని పాటిస్తే ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు నేను వస్తాను, తండ్రి కూడా వస్తాడు. అప్పుడు ముగ్గురం కలిసి మీలో నివసిస్తామని యేసు ప్రభు చెప్తారు. మీరు కొంచెం కాలం నన్ను చూడరు, మీరు దుఃఖిస్తారు, కానీ మీ దుఃఖం సంతోషంగా మారుతుంది. నేను మళ్ళీ మీతో ఆత్మ ద్వారా మీతో నివసిస్తాను అని చెప్తాడనమాట. చెప్పి ప్రభు అంటారు, మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు. మనిషి కుమారుడు ప్రధాన అర్చకుల చేతికి, పెద్దల చేతికి ఆయన అప్పగింపబడబోతున్నాడు. మీలో ఒకడు నన్ను పట్టించబోతున్నాడు చెప్పినప్పుడు వాళ్ళు కలవరపడి, నేనా ప్రభు, నేనా అని వాళ్ళు అడుగుతారు. అందరూ గొర్రెల కాపర్ని కొడతారు. అందరూ ఈ రాత్రి నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు అని యేసు ప్రభు మరణ వేదంతో చెప్తుంటే పేతురు అంటాడు, అందరూ వెళ్ళిపోయినా నేను వెళ్ళను ప్రభా, అందరూ వెళ్ళినా నేను వెళ్ళను ప్రభా అని చెప్తాడు. పేతురు, నేను నీ కొరకు ప్రాణమిస్తాను యేసయ్యా, నువ్వు నా కోసం ప్రాణమిస్తావా పేతురు? ఈరోజు రాత్రి కోడి కూయక ముందే నువ్వు నన్ను నన్ను పొంకుతావు అని చెప్తే నేను నీ కోసం ప్రాణమిస్తాను, కానీ నేను నిన్ను విడిచిపెట్టి వెళ్ళను ప్రభు అంటాడు. అప్పుడు అందరూ కూడా అలాగే చెప్తారు. తర్వాత యేసు ప్రభు ఆ రొట్టెని ఒక్కొక్క ముక్క పాత్రలో ముంచి వాళ్ళకి ఇస్తాడు. దానికి ముందు ఆయన ఏమంటాడంటే, ముఖ్యమైన మత్తయి సువార్త 26:26లో, ఇది నా శరీరం, రొట్టెని తీసుకొని ఇది నా శరీరం, మీరు భుజించండి. ఆ తర్వాత పాత్ర తీసుకొని ఇది నా రక్తము, మీరు త్రాగండి, ఇది అనేకుల పాప పరిహారార్థం చిందింపబడనున్న నిబంధన రక్తము అంటాడు. అనేకుల పాపం కొరకు చిందింపబడనున్న నా రక్తము మీరు తాగండి. ఎవడైనా నా శరీరాన్ని భుజించి నా రక్తమును పానం చేసిన ఎడల అతడు మరణించినా కూడా జీవిస్తాడు అని యోహాను 6లో యేసు ప్రభు 44 నుంచి 54 వరకు చెప్పాడు. నా శరీరంను భుజించి నా రక్తంను తాగిననే తప్ప మీలో జీవం ఉండదు. నా శరీరాన్ని భుజించి నా రక్తంను త్రాగితే మీరు మరణించినా జీవిస్తారు. ఒకసారి ధ్యానించండి. ఈ శరీరం మట్టిలోకి పోవడాన్ని మొదటి మరణం అంటారు. ఆత్మ పాపంలో మరణించి నరకంలో కాలిపోతే దాన్ని రెండో మరణం అంటారు. కానీ యేసు ప్రభు తన రక్తంతో మనల్ని శుద్ధి చేసి, మన ఆత్మని శుద్ధి చేసి మనల్ని పరలోకానికి తీసుకొని వెళ్ళడానికి వచ్చిన రక్షకుడు, రెండవ మరణాన్ని తప్పించడానికి వచ్చిన రక్షకుడు అన్నమాట. యేసు ప్రభు పుట్టినప్పుడు నేడు లోకరక్షకుడు పుట్టాడు దావీదు నగరంన అని మరి దూత గొర్రెల కాపర్లకి తెలియజేస్తాడు కదా. లూకా 2:11లో లోకరక్షకుడు దేని నుంచి రక్షిస్తాడంటే మిమ్మల్ని మరణం నుండి, రెండవ మరణం అంటే నరకానికి పోకుండా రక్షిస్తాడనమాట. అందుకే హైందవ వేదాలు కూడా ఏం చెప్తాయంటే అపుత్రస్య గతిర్నాస్తి, అంటే పుత్రుడు పుట్టకపోతే మీకు పరలోకం లేదు. ఈ పుత్రుడు వాక్యమైన పుత్రుడు. ఇది నా శరీరం అంటే నిజంగా యేసు ప్రభు శరీరాన్ని తింటామా మనం అంటే ఆయన యొక్క వాక్యం అన్నమాట. ఆయన పేరు దేవుని వాక్కు అని ప్రకటన 19:13లో ఉంది, దర్శన 19:13లో. యోహాను కూడా ఆదిలో వాక్కు ఉండెను, ఆ వాక్కు దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్కు దేవుడై ఉండెను, ఆ వాక్యం లేకుండా దేవుడేం సృజించలేదు, ఆయన మానవుడై మన మధ్య నివసించాడు. వాక్కు మానవుడయ్యాడు అంటే యేసు ప్రభు అన్నమాట. శరీరాన్ని భుజించండి అంటే అర్థం ఏంటంటే లిటరల్గా మీరు తీసుకోవద్దు, శరీరం తీసుకొని తినాలి, ఆయన రక్తం తాగాలి. క్యానిబల్సా మనం? ఆయన శరీరం తినడానికి, రక్తం తాగడానికి అర్థం ఏంటంటే
ఆయన ఎప్పుడు ఇలాగే మాట్లాడేవాడు అనమాట. అర్థం ఏంటంటే ఈ వాక్యాన్ని చదివి పాటించి ప్రకటించాలి. శరీరం భుజించడం అంటే, రక్తం త్రాగడం అంటే ఆయన రక్తం ద్వారా, ఆయన రక్తంలో మనం మన పాపాలని కడుక్కొని, ముందుగా మన పాపాలకి పశ్చాత్తాపడి యేసు రక్తంలో మన పాపాలని కడుక్కొని తండ్రి నుంచి క్షమాపణ పొందడం రక్తం త్రాగడం అంటే. అందుకే ప్రతిసారి ప్రభు భోజనంలో దివ్య ప్రసాదాన్ని తీసుకొని రక్తం తాగినప్పుడు దీన్ని నా జ్ఞాపకార్థం చేయండి. ప్రతిసారి మనం 1 కొరింథీ 11లో కూడా పౌలు చెప్తాడు, యేసు ప్రభు శరీరాన్ని భుజించి ఆదివారం రక్తాన్ని తాగినప్పుడు దీన్ని యేసు ప్రభు జ్ఞాపకార్థం చేయండి. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? ఒక రోజున యేసు ప్రభు 2016 సంవత్సరాల క్రితం నా పాపంల కొరకు సిలువలో బలిగా అర్పించబడ్డాడు, సిలువలో కొట్టబడ్డాడు. అప్పుడు నా పాపంల కొరకు ఆయన సిలువలో రక్తం చిందాడు, నా పాపాలని కడిగి శుద్ధి చేయడానికి, నన్ను పరలోకానికి తీసుకువెళ్ళడానికి. ఆయన చేసిన త్యాగ బలిని జ్ఞాపకం చేసుకొని తగిన రీతిగా పశ్చాత్తాపడి కృతజ్ఞత చెప్తూ, ఎంత త్యాగం చేశావని కృతజ్ఞత చెప్తూ ఈ యేసు ప్రభు శరీరాన్ని రక్తాన్ని మనం తీసుకోవాలన్నమాట, స్వీకరించాలి. అయోగ్యంగా స్వీకరిస్తే అనారోగ్యం వస్తుందని 1 కొరింథీ 11లో పౌలు చెప్తాడనమాట. ఎంత త్యాగం చేశాడో తగిన రీతిగా పశ్చాత్తాపడి పరిశుద్ధపరచబడి అప్పుడు భుజించాలని చెప్తాడనమాట. 7 గంటల నుంచి 9 గంటల వరకు వాళ్ళు కడరా భోజనాన్ని ముగిస్తారు. ఈ భోజన సమయంలో వాళ్ళు 4 కప్పులు ద్రాక్ష రసాన్ని త్రాగుతారు. పాత నిబంధనలో యావే దేవుడు చేసిన 4 వాగ్దానాలకి గుర్తుగా అక్కడ ఆయన చెప్తాడనమాట, మిమ్మల్ని ద్వారానికి రక్తం ఉంటే నేను మిమ్మల్ని ఏమి చేయను, లేని వాళ్ళని నేను సంహరిస్తాను, ఐగుప్తీల చుల్బిడ్డల్ని చంపుతాను, ఐగుప్తులో ఉన్న దేవతలకు అంత శిక్ష ఇస్తాను, మిమ్మల్ని విమోచిస్తానని చెప్తాడు. ఆ 4 కప్పులు, మొదటి కప్పు తాగి కీర్తన 113, 114 చదువుతారు. మీరు కూడా ఈరోజు చేయొచ్చు. 2వ కప్పు ద్రాక్షరసం తాగి 115, 116 చదువుతారు. 3వ కప్పు తాగి 117, 118 చదువుతారు. 4వ కప్పు తాగి 136 కీర్తన చదివి ఓలివ కొండకి వెళ్తారు. మీరు అందుకే మత్తయి సువార్తలో మీరు 26వ అధ్యాయం 30లో చూస్తే వాళ్ళు చివరగా ఒక కీర్తన పాడి ఓలివ కొండకి వెళ్ళారు. 136 అన్నమాట. ఓలివ కొండకి వెళ్ళినప్పుడు రాత్రి 9 గంటలు అవుతుంది. అప్పటికే ఎప్పుడైతే యేసు ప్రభు ముందు ఒక రొట్టెతోనే ఒక చిన్న ముక్కని ద్రాక్షరసంలో ముంచి అందరికి ఇస్తారు. యూదా ఇస్కారియత్కి ఇవ్వగానే అతనిలో సైతాను ప్రవేశించి అతడు వెళ్ళిపోతాడనమాట. సో 11 మందితో కలిసి ఓలివ కొండ మీద ఉన్న గెత్సెమని తోటకి వెళ్తాడు. గెత్సెమని తోట గేటు దగ్గర 8 మంది అక్కడే ఉంటారు. పేతురు, యోహాను, యాకోబులను తీసుకొని వెళ్ళి గెత్సెమని తోటలో ఆయన ఒక రాయి మీద మోకరించి ప్రార్థిస్తాడు. అప్పుడు వాళ్ళు అంతకుముందు పేతురుతో చెప్తాడు, నా ఆత్మ మరణ వేదన పొందుతుంది పేతురు, మీరు నాతో కలిసి ప్రార్థించండి, 1 గంట ప్రార్థించండి, శోధనలకి గురి కాకుండాటకై మేల్కొని ప్రార్థించండి. శరీరము ఆత్మ సిద్ధంగా ఉంది, స్పిరిట్ ఈజ్ విల్లింగ్ బట్ ఫ్లెష్ ఈజ్ వీక్. ఆత్మ సిద్ధంగా ఉంది కానీ శరీరం బలహీనంగా ఉంది, నాతో కలిసి ప్రార్థించండి, నా శ్రమల్లో తోడుగా ఉంది మీరే అని 3 తీసుకొని వెళ్ళి ఆయన ఇంకా కొంచెం రాయి వేటు దూరం వెళ్ళి మోకరించి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు, తండ్రి నీ చిత్తమైతే ఈ పాత్ర నా నుంచి తొలగించు, కానీ నా చిత్తం కాదు, నీ చిత్తమే నెరవేరునుగాక అని ప్రార్థిస్తాడు. ఆయన ఇంకా దీక్షగా ప్రార్థిస్తున్నప్పుడు ఆయన చెమట రక్త బిందువులై భూమి మీద పడింది. లూకా 22:42 చెప్తున్నారు. అప్పుడు ఆ రక్తం వల్ల ఆయన అంగి అంత చెమటతో ఉంటుంది. అప్పుడు దేవుడు తన కుమారుని వేదనని చూసి ఒక దూతని పంపిస్తాడు కుమారుని బలపరచమని. ఎందుకు అంత వేదన ఆయన పడుతున్నాడు? ఆయనకి ఇప్పుడు ఈ రాత్రి నుంచి రేపు మధ్యాహ్నం 3 గంటల వరకు జరగబోయే శ్రమ ఆయన కళ్ళ ముందు సినిమా రీల్లా కనబడుతుందంట.
ఇంకా కొంచెం సేపట్లో 1250 మంది రోమా సైనికులు వస్తారు, నన్ను బంధిస్తారు, కైఫా ఇంటి కింద ఉన్న చెరసాల్లో కొరడాలతో కొడతారు, ఉదయాన్నే ముళ్ళ కిరీటం పెడతారు, నాకు సిలువనిస్తారు, కలువరికి వెళ్ళాలి, కలువరి కొండకి వెళ్ళాలి, అక్కడ కలువరి కొండ మీద సిలువ వేయబడాలి, అక్కడ 6 గంటలు సిలువలో వేలాడాలి. అంత వేదనతో ఆ వేదనతో ఆయన ప్రార్థిస్తుంటే మరణ వేదనతో ఆయన చెమట భూమి మీద పడుతుంది. భూమి మీద ఉన్న శాపం అంతా అప్పుడు కొట్టివేయబడి దీవెనగా మారుతుంది. కయీను తన తమ్ముడు ఆబేలుని చంపినప్పుడు ఆదికాండ 4:10 ఆ ఆబేలు రక్తం భూమి మీద పడి భూమి శాపం పాలైంది. అందుకే ఆ పరిశుద్ధుడైన దేవుని కుమారుని యొక్క అమూల్యమైన రక్తం, నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి రక్తం అక్కడ పడినప్పుడు భూమి శాపం నుంచి దీవెనలోనికి వస్తుంది అన్నమాట. రాత్రి 11 వరకు ఆయన ప్రార్థన చేస్తుంటే యూదా ఇస్కారియోతు వచ్చి 1250 మంది రోమా సైనికులతో వచ్చి గురువా అని ముద్దు పెట్టుకుంటాడు. ముద్దుతో నన్ను అప్పగిస్తున్నావా యూదా అంటాడు. అప్పుడు పేతురు ఆవేశంతో మాల్కస్ చెవి తెగే నరుకుతాడు. కానీ యేసు ప్రభు కత్తి లోపల పెట్టు, మనది కత్తితో కాదు మన రాజ్యం ప్రేమ సామ్రాజ్యం. అప్పుడు ఆయనని ఆ రోమా సైనికులు పిడికిళ్లతో గుద్దుతూ ఉంటే ఆయన ఆ లోపల చిగుళ్ళు పగిలి రక్తం వస్తూ ఉంటుందండి. అక్కడ ఓలివ చెట్లకు తగిలి రక్తం వస్తుంది. అప్పుడు ఆయనని బంధించి కైఫా ఇంటికి తీసుకొని వెళ్తారు. మిగతాది మనం రేపటి దినాన గుడ్ ఫ్రైడే రోజు ధ్యానించుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేద్దాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. మీ కుమారుడు యేసు ప్రభుని మా కొరకు సిలువలో బలియాగంగా పాప పరిహార బలిగా సమర్పించినందుకు వందనాలు యేసయ్య. ఇదిగో మీ శిష్యులతో కలిసి నేను కూడా ఆ కడరా భోజనంలో ఆత్మలో పాల్గొంటున్నాను ప్రభా. నాయన, ఇది నా శరీరము, మీరు భుజించండి, ఇది నా రక్తం, మీరు తాగండి. ఇది అనేకుల పాప పరిహారార్థం చిందింపబడనున్న నా నిబంధన రక్తం అని చెప్పావు ప్రభా. నేను పశ్చాత్తాపడి నీ రక్తంలో నా పాపములను కడుక్కొని ప్రభా రక్షణ పొందే కృపని నాకు దయచేయండి. గెత్సెమనిలో మీతో పాటు నేను ప్రార్థనలో పాల్గొనాలి యేసయ్య. మరణ వేదనతో మీరు ప్రార్థిస్తున్నారు నశించిపోయే ఆత్మల కొరకు. నేను కూడా నశించిపోయే వారి కొరకు ప్రార్థించాలి, నా కొరకు ప్రార్థించుకోవాలి యేసయ్య. ప్రభా, నువ్వు నైనా నీ రక్తము చెమట బిందువులై భూమి మీద పడుతుంది. అంత వేదనతో ప్రార్థించే కృప నాకు దయచేయి. నా కొరకు తండ్రి, నువ్వు సిలువని మోసావు, సిలువలో మరణించావు, వేదన పొందావు. నీకు వందనాలు ప్రభా. నన్ను నేను సిద్ధం చేసుకోవడానికి రేపటి దినాన కల్వరి మార్గంలో మీ తల్లి మరియ తల్లితో పాటు ఉండడానికి నాకు కృప దయచేయండి. నా పాపాలని మన్నించండి, పశ్చాత్తాప హృదయాన్ని నాకు దయచేయండి. మీ రక్తంలో నన్ను కడుక్కొని మీ వాక్యంలో నైనా ప్రభా నేను జీవించే కృప దయచేయండి. మీ వాక్యాన్ని పఠించి పాటించి ప్రకటించే కృప దయచేయండి. యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ఈ వాక్యం ధ్యానించుకొని ఆ కడరా భోజనంలో ఆయనతో పాటు మీరు భుజించండి. ఆ పరిశుద్ధుడైన యేసు రక్తంలో కడుక్కోండి. మీ పాపాలకి పశ్చాత్తాపడి యేసు ప్రభు యొక్క గెత్సెమని తోటలో ఆయనతో పాటు మీరు ఉండండి. పేతురు నిద్రించాడు, యోహాన్ యాకోబులు, కానీ మీరు ప్రార్థించండి, భారంతో ప్రార్థించండి. రేపటి దినాన కల్వరి సిలువ మార్గాన్ని, సిలువ మరణాన్ని ధ్యానించుకుందాం. అంతవరకు దేవుని కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ మెసేజెస్ అన్నీ మీరు యూట్యూబ్లో జసింత్ టీవీ అని టైప్ చేసి మిగతా మెసేజెస్ కూడా చూడొచ్చు. చూసి మీరు దీవెనలు పొందండి. For more information, please contact us. Our address, Mrs. Jacinta Rani, 214 Pavani Estates, near St. Anthony's High School, Himayat Nagar, Street number 8, Hyderabad 29. మీకు ఏదైనా ప్రార్థన అవసరతలు ఉన్నా మమ్మల్ని సంప్రదించగలరు. మా ఫోన్ నంబర్స్